కరెన్సీ కథ ధారావాహికలో లోహిత్ కుమార్ రెడ్డి గారు గత 2 వారాల్లో మంచి మంచి విషయాలు చెప్పారు. డబ్బు లేకపోతే ప్రపంచమే లేదు, అలాంటి ఆ డబ్బు విలువ ఎలా మారిపోతుంది, అంతర్జాతీయంగా దాని విలువ ఎలా ఉంటుంది, డాలర్ పైన ఎలా డిపెండ్ అవుతున్నారు అనేక విషయాలు మనకి గత 2 వారాల్లో వచ్చాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. లోహిత్ కుమార్ రెడ్డి గారు, ఈ వారం ఈ కరెన్సీ కథ కంటిన్యూషన్ ఎలా ఉంటుంది? నా సందేహం ఏంటంటే, మీరు గత 2 వారాల్లో ఇదివరకు ముందు బంగారాన్ని ప్రాతిపదికగా తీసుకునేవాళ్ళు, గోల్డ్ స్టాండర్డ్ అని, దాన్ని బట్టి కరెన్సీ ప్రింట్ చేసేవాళ్ళు, దాన్ని బట్టి బంగారం ఎక్కువగా ఉండేటటువంటి అమెరికా డాలర్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చింది. తర్వాత అది పెట్రో డాలర్ కింద మారింది. ఆల్మోస్ట్ పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా చేసేటటువంటి దేశాలన్నీ కూడా డాలర్లోనే తీసుకోవాలని చెప్పి అమెరికా సూచించడం, వారు పాటించడం, దానివలన అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ ఎక్కువగా పెరిగింది. కాబట్టి దానికి ప్రకారం మిగతా కంట్రీలన్నీ కరెన్సీస్ అన్ని కంపారిటివ్గా తగ్గుతున్నాయి, డాలర్ మాత్రం అలాగే ఉన్నది. ఈ వివరాలని చెప్పారు. ఇదంతా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినటువంటిది. కానీ మన జాతీయ మార్కెట్లోకి వచ్చేసరికి మళ్ళీ మనము ఏం చేయాలన్నా కూడా మనకి రూపాయలు మనం ఖర్చు పెట్టాలి. కాబట్టి రూపాయి విలువ అనేటటువంటిది గతంతో పోలిస్తే రాను రాను ఈ మధ్యకాలంలో తగ్గుతూనే వస్తోంది. ఈ రూపాయి విలువ అనేది అసలు ఎలాగ ప్రింట్ చేస్తారు, ఎవరు ప్రింట్ చేస్తారు, దీని విలువని ఎలా నిర్ధారిస్తారు? సామాన్యుడికి తెలియాలంటే ఇదివరకు మనం 10 రూపాయలకి ఆటోలో వెళ్ళిపోయేవాళ్ళం హ్యాపీగా. ఇప్పుడు 20 ఇచ్చినా, 30 ఇచ్చినా, 40 ఇచ్చినా రావట్లేదు. ఇదివరకు 10 రూపాయలకే కడుపు నిండా తినేవాళ్ళం, 40 రూపాయలకి ఒక ప్లేట్ ఇడ్లీ కూడా రావట్లేదు. అవును. ఏంటి తేడా సగటు మనిషికి తెలీదు. అలాంటిది మన లోకల్ కరెన్సీ అవన్నీ ఎందుకు, దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి? ఆ వివరాలు, ఆ కరెన్సీ కదా అటు చెప్పండి. ఓకే, మనము 1970లలో గోల్డ్ అన్న దాని నుంచి పక్కకు వచ్చేసామని అని అంటున్నాం. ఇప్పుడు ప్రతి దేశం కూడా ఫియాట్ మనీ లేదా ఫియాట్ కరెన్సీ అన్నదాన్ని వాడుతున్నారు. ఫియాట్ కరెన్సీ అంటే దాని వెనకల గోల్డ్ కానీ ఏది ఉండదన్నమాట, కేవలం నమ్మకం. గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయి, ఇది లీగల్ టెండరు, దీన్ని మీరు వాడుకోవచ్చు అని గవర్నమెంట్స్ చెప్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, గవర్నమెంట్స్ చెప్తున్నాయి కాబట్టి ప్రింట్ చేస్తున్నాయి. మనం గవర్నమెంట్ని, సెంట్రల్ బ్యాంక్స్ని నమ్ముతున్నాం కాబట్టి డబ్బుని వాడుతున్నాం ఒక నమ్మకంగా. మనం మొదట్లో అదే చెప్పుకున్నాం, డబ్బు అంటే నమ్మకం అని. ఇప్పటికీ అది మారలేదు, కేవలం డబ్బు అంటే నమ్మకం మాత్రమే. ఈ 100 రూపాయలు తీసుకెళ్తే మార్కెట్లో అవతలవాడు యాక్సెప్ట్ చేస్తారు, దీన్ని తీసుకొని అతను నాకు కొన్ని ఇస్తాడు. అతను కూడా ఆ 100 రూపాయలతో ఇంకోటి కొనుక్కోవచ్చు. ఎందుకంటే అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ మీద లేదా సెంట్రల్ బ్యాంక్ మీద నమ్మకం ఉంది కాబట్టి లీగల్ టెండర్ అంటే లీగల్గా వాల్యుబుల్, అది నడుస్తుంది అంతే. ఈ సందర్భంలో ఒకటి కూడా గుర్తొస్తుందండి. ఒక్కొక్కసారి సడన్గా 10 రూపాయల నాణాలు చెల్లవు అని అంటుంటారు. అందరూ చెల్లవు అనేసరికి ఇప్పుడు 10 రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా ఉపయోగం లేదు. లైక్ మొన్న డిమానిటైజేషన్ చేసినప్పుడు అంతవరకు మన దగ్గర ఉండే నోట్లు, నిన్నటి వరకు అది ఐశ్వర్యం, లక్ష్మీదేవి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆ నోట్లు బజార్లో ఫ్రీగా దొరుకుతున్నప్పటికి కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది ఈ రోజు నుంచి ఇవి పనికి రావు, ఈ రోజు నుంచి ఇది లీగల్ టెండర్ కాదు అని డిక్లేర్ చేసింది. ఇమ్మీడియట్గా ఒక క్షణం ముందు వరకు కూడా 500 రూపాయల నోటు, 500 రూపాయలు అనేది మరుక్షణం నుంచి ఎందుకు పనికిరాని చిత్తు కాగితంగా తయారైపోయింది. అదే ఇది గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం. అంటే ఆర్థికంగా ఒక చక్కగా పరిస్థితుల్లో ఉండేటువంటి గవర్నమెంట్లు ఏం చెప్పినా అవి ప్రజలు నమ్ముతారు, అందరూ నమ్ముతారు. వేరే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయినటువంటి కంట్రీలకు ఇవి మారిపోతుంది అన్నమాట. మరి ఈ స్థితిలో మన కరెన్సీ అవి ఎలాగా, ఏ ప్రాతిపదికగా చేస్తారో చెప్పండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పుకుందామండి. మనీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే, సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ మీద నమ్మకంతో ఒక 1000 రూపాయలు ప్రింట్ చేసి బ్యాంకులకు ఇస్తుంది, మీరు దీన్ని వడ్డీలకు ఇచ్చుకోండి అని చెప్పి. అక్కడ నుంచే రావడమే కాకుండా మనలాంటి వాళ్ళు ఇంకొక 1000 రూపాయలు, ఇట్లా అందరూ సేవింగ్స్ పెడతారు. సో బ్యాంకులో ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకుందాం. బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ 1000 రూపాయలు మీ అకౌంట్లో సేవింగ్స్ చూపిస్తూనే ఉంటాయి, 1000 రూపాయలు అని చెప్పి. కాకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి, అదే 1000 రూపాయలని మీకు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇస్తాయి, నాకు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇస్తాయి, ఇంకొకరికి ఇంకో 1000 రూపాయలు అప్పుగా ఇస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేసింది 1000 రూపాయలు అయినా కూడా సర్క్యులేషన్లో 4000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళు ఇంట్రెస్ట్ కడతారు. ఈ ఇంట్రెస్ట్ కట్టేదాన్ని బట్టి వాళ్ళకు ఒక క్రెడిట్ రేటింగ్ అవి జరుగుతాయి వెనకాల. ఈ ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత వాళ్ళు ప్రిన్సిపల్ అంటే 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు కదా, ఆ అప్పు వెనక్కి వచ్చినప్పుడు మనీ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది, కానీ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుకి వస్తుంది. అది వాళ్ళ లాభం, అది వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత ఉందన్న దాన్ని బట్టి సెంట్రల్ బ్యాంక్ మళ్ళీ డిసైడ్ చేస్తుంది ఎంత కరెన్సీని నేను ప్రింట్ చేయొచ్చు అని చెప్పి. అంటే వాళ్ళు ఎంత మదుపు పెట్టారు
అవును, ఎంత దాని మీద సంపాదించారు. మదుపు పెట్టిన దాని మీద కాదు. ఎందుకంటే ఆ మదుపు ఎప్పుడైనా మీరు వీళ్ళు అప్పు ఇచ్చారు, ఆ అప్పు మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు, అది అయిపోతుంది వాళ్ళు. కానీ ఇంట్రెస్ట్ రూపంలో వీళ్ళు సంపాదించినటువంటి డబ్బు వాళ్ళకి నికర ఆదాయం. ఆ ఆదాయాన్ని బట్టి ఆ ఆదాయం కరెక్ట్గా ఉందా అంటే 10 రూపాయలకి వీళ్ళు 10 రూపాయలు మాకు ఇంట్రెస్ట్ కట్టారు, సో అంత 10 రూపాయలకి వీళ్ళు ప్రొడ్యూస్ చేశారా, ప్రొడక్షన్ జరిగిందా అన్న దాన్ని బట్టి. ఎందుకంటే ఒక్క బ్యాంకే కాదు, ఒక్క ఇండస్ట్రీనే కాదు, యాజ్ అ హోల్ ఎకానమీలో లక్షల కంపెనీలు. దాన్ని బట్టి సెంట్రల్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ప్రపంచంలో ఉన్న ఆర్థిక స్థితిగతులు అన్నిటినీ బట్టి సెంట్రల్ బ్యాంక్ ఒక స్టీరింగ్ వీల్ మీద పెట్టుకొని మరీ ఫాస్ట్గా ఎకానమీ గ్రో అవ్వకుండా మెల్లమెల్లగా ఎకానమీ గ్రోత్ జీడిపితో సమానంగా చేస్తుందన్నమాట. ఇది మీరు ఇందాక ఫియట్ కరెన్సీ అన్నారు. ఫియట్ మనీ ఏంటది? ఫియట్ కరెన్సీ అంటే మీరు సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, దీనికి మీరు నాకు ఏమి ఇవ్వగలరు అని అడిగితే ఏమీ ఇవ్వలేరు. సెంట్రల్ బ్యాంక్ ఏమీ ఇవ్వదు. ఫియట్ కరెన్సీకి వెనకల ఏముంది అంటే ఫస్ట్ లా, అంటే దేశంలో ఉన్న ఆ స్థితిగతులు, దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్, క్రెడిబిలిటీ. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎకానమీలో ఎంత డబ్బు ఉంది, తర్వాత దాన్ని ఎంత కంట్రోల్ చేయగలుగుతుంది సెంట్రల్ బ్యాంక్ అన్నది. ఆ తర్వాత గవర్నమెంట్స్ రెప్యుటేషన్ కూడా, ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది, సో బయట నుంచి మనకి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు. ఆ తర్వాత ఎకనామిక్ కండిషన్స్, మనం ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, ఎస్పెషల్లీ ఇదే, మనం ఎంత మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాము, ఎంత వాల్యూ మనం యాడ్ చేయగలుగుతున్నాము, క్రియేట్ చేయగలుగుతున్నాము అన్న దాన్ని ఒక ప్రాతిపాదికగా తీసుకొని దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్ అనేది మనీ ప్రింట్ చేస్తుంది. దీనికి ముఖ్యంగా వర్షాలు సకాలంలో పడటము, పంటలు పండటము, దాని ద్వారా వ్యాపారస్తులు లాభాలు సంపాదించటం, తిరిగి ఆ సంపాదించే లాభాలని వాళ్ళ దగ్గర బ్యాంకుల్లో కట్టల నోట్లుగా ఉంచుకోరు కదా. మళ్ళీ వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు ఇంకోటి కొనుక్కుంటారు, చక్కగా అందరికి బట్టలు కొంటారు, ఇంట్లో కావలసిన సామాగ్రి కొనుక్కుంటారు, వాళ్ళ తల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే మనీ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ ప్రింట్ చేసింది లేదా సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేసింది 1000 రూపాయలైనా కూడా సర్క్యులేషన్లో 4000 ఉన్నాయి. ఈ 4000కు వడ్డీ ద్వారా లేదా అసలైన ప్రొడక్షన్ ద్వారా ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని ప్రొడక్షన్ అంటాం. దాన్ని బట్టి సెంట్రల్ బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, ఎంత మనీ మేము చేయగలము, ఎంత మనీ మేము సర్క్యులేట్ చేయగలము, ఎంత ఇంట్రెస్ట్ రేట్ రావాలి అన్న దాన్ని బట్టి. అంటే ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఇదివరకు రోజుల్లో ఇండియా ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీ అనేవాడు. అవును. అంటే ఏంటి, ప్రతి వాళ్ళు నేను ఒక 100 రూపాయలు సంపాదించాను అనుకోండి, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు పెట్టి 70 రూపాయలు దాచేసుకోవాలి కనీసం, లేదా కనీసం ఒక 50 రూపాయలైనా వెనక దాచుకొని బ్యాంకుల్లో అవి ఇంట్రెస్ట్ ఇస్తాయి కదా అని బంగారం రూపంలో అలా నిలవ పెట్టుకునేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి కదా, ఆర్థిక సంస్కరణల్లో డబ్బు అలాగా బ్యాంకుల్లోనే మగ్గిపోతుంటే కొంతమంది దగ్గర ఉండిపోతోంది, వేరే వాళ్ళ దగ్గర లేదు. అవును. కాబట్టి ఈ డబ్బుని సర్క్యులేషన్లో పెట్టాలి. ఎవరైనా కూడా డబ్బు అన్నది వాళ్ళ దగ్గర ఎటువంటి సర్క్యులేషన్ లేకుండా, ఎటువంటి ప్రొడక్టివిటీ లేకుండా దగ్గర పెట్టుకున్నారు అంటే డబ్బు విలువ కోల్పోతుంది అంటాం. మనం దాన్ని ద్రవ్యోల్బణం అని అంటాం. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటాం. ఎందుకు అంటే ఒకళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, వాళ్ళు దాంతో హ్యాపీగా బతికేయచ్చు అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, వాళ్ళు దాన్ని సర్క్యులేషన్లోకి పెట్టరు. లేదు, ఈరోజు 1 కోటి రూపాయలకి నాకు 1 ఎకరా ల్యాండ్ వస్తుంది, రేపు అదే 1 కోటి రూపాయలకు నాకు 1 ఎకరా కాదు 1 సెంటు కూడా రాకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజే దాన్ని 1 ఎకరా ల్యాండ్ కొనేస్తారు. ఆ తర్వాత ఆ ఎకరా ల్యాండ్ కొనడం వల్ల గవర్నమెంట్కి డబ్బులు, స్టాంప్ పేపర్స్, దీని ద్వారా డబ్బు సర్క్యులేట్ అవుతుంది. అంటే డబ్బు మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది, దాని ద్వారా కొంచెం ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. ఆ ప్రొడక్టివిటీని వీళ్ళు మేనేజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అన్నది డబ్బు వాల్యూని ఒక రకంగా డిలీట్ చేస్తోందని చెప్పచ్చు. కొంచెంగా తగ్గిస్తున్నారు. ఇది ఒక కొత్త పాయింట్, అంటే అందరికీ తెలియాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక కరెక్షన్ అన్నమాట. ఇది 100 రూపాయలుగానే 10 సంవత్సరాల తర్వాత కూడా 100కి అంతే అలాగే వస్తుంది అని అంటే మనీ అలాగే ఉండిపోతే, అంటే అది పిల్లలు పెట్టదు అని అనుకున్నారు అనుకోండి, సో దీని వాల్యూ ఏం మారదు అనుకున్నప్పుడు, నేను కొన్నాళ్ళు సంపాదించుకున్నాను, నేను ఇంక ఎక్కువ సంపాదించలేను, కాబట్టి ఉన్న దాంతోనే నేను కొంచెం వాడుకొని దీన్నే నెలకి సరిపోయేదాన్ని 2 నెలలకు వాడుకుంటాను, అలా ఆలోచనకి వెళ్తారు. అందుకని అలా అనుకోకుండా, లేదా కొంతమంది బ్యాంకుల్లో పెట్టుకొని లక్షలు దాచుకొని ఇంట్రెస్ట్లు తిరిగి తీసుకుందాము, దాని మీదే బతికేద్దామని అనుకుంటారు. లేదా కొంతమంది బంగారం కొనుక్కొని దాచేసుకుని దాన్నే అట్లా అనుకుంటారు.
అందుకనే బ్యాంకులు కొంచెం కొంచెం వాల్యూ, రూపాయి వాల్యూని కొంచెం డిస్ట్రాయ్ చేయడం ద్వారా లేదా తగ్గించడం ద్వారా, డివాల్యుయేషన్ చేయడం ద్వారా, అమ్మో అలా కాదు, నేను ఊరికనే ఈరోజు 100 రూపాయలు 2 సంవత్సరాల తర్వాత ఇదే 100 రూపాయలకి దాని విలువ ఉండదు. అందుకనే కదా ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ఉద్యోగులకి అందరికీ జీతాలు పెరుగుతుంటాయి, ఇంకోటి చేస్తుంటాయి. పని పెరగలేదు, పని విలువ పెరిగింది. ఎందుకు అంటే డబ్బు విలువ తగ్గుతూ వస్తుంది. అది మెయిన్ పాయింట్. అలాంటిది మరి ఈ కరెక్షన్ అలా చేయకుండా ఉంటే ఏమవుతుంది అని అంటే, ఇంతకుముందు మనం గోల్డ్ని నమ్మేవాళ్ళం, ఇప్పుడు మనం నమ్ముతుంది సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చే కరెన్సీని నమ్ముతున్నాం, లేదా సెంట్రల్ బ్యాంక్స్ ద్వారా రెగ్యులేట్ చేయబడే బ్యాంక్స్ అని నమ్ముతున్నాం. అవేం చేస్తున్నాయి, మనకి డబ్బులు ఇవ్వడము, ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాయి. అంటే వీటి ప్రధాన ఉద్దేశము మనీ సర్క్యులేషన్ లోకి రావాలి. అంటే ఎవరి దగ్గర అలాగా ఆగిపోకూడదు. ఇప్పుడు ఇవాళ ఒక వ్యాపారస్తుడు బాగా 1,00,000 రూపాయలు ప్రాఫిట్ సంపాదిస్తే, అమ్మో ఈ ప్రాఫిట్ దాచుకుని నేను ఇంక రేపటి నుంచి వ్యాపారం చెయ్యను అనుకోకూడదు. ఈ 1,00,000తో 2 సోఫాలు కొనాలి. 2 సోఫాలు కొంటే ఆ సోఫా వాడి దగ్గరికి డబ్బులు వెళ్తాయి. అలానే ఆ సోఫాలు తయారు చేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అవును. అంటే ఎకానమీ అనేది ఒక కంటిన్యూస్ ఫ్యాక్టర్ కింద జరుగుతుంది. ఇంకొకటి, ఈ మొత్తంలో డబ్బు విలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, రేపు కూడా ఈ డబ్బుకి విలువ ఉంది, కాకపోతే తగ్గుతుంది విలువ, కానీ డబ్బు విలువ ఉంది అన్న ఒక్క నమ్మకంతోనే ఈ మొత్తం సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, బ్యాంక్స్ ఎలా కంట్రోల్ చేస్తాయి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం, ల్యాండ్ విలువ ఎక్కువ పెరుగుతుంది అంటే ఎకానమీలో డబ్బులు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి, లేదా ఎక్కువ మంది లోన్లు తీసుకొని వాడుకుంటున్నారు. ఎలా అంటే, ఒక అతను ఉన్నాడు, 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు, కానీ బిజినెస్ పెట్టుకున్నాడు, 1,00,000 రూపాయలకి ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాడు. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, అవతల వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగినా కూడా 10 రూపాయలు ఇచ్చేసి ఫర్నిచర్ తెచ్చేసుకుంటాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ 10 రూపాయలు అతను రాబట్టుకోవాలి, దాని మీద లాభము కావాలి. ఆయన ఏం చేస్తాడు, కొంచెం రేట్లు పెంచుతాడు. ఆ రేట్లు పెంచినవి మన నార్మల్ కస్టమర్స్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడే రేట్లు పెరిగిపోయాయి అంటారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఓహో మేము లోన్ ఇచ్చాము, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు లోన్లు తీసుకొని ఎక్కువగా పెంచారు, రేట్లు పెరిగిపోవడం దీనివల్ల ప్రజల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒక్క ఫర్నిచర్ ఒకటే కాదు కదా, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం వీటిని, బట్ అన్ని పెరుగుతాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఓకే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది, సో నేనేం చేస్తాను, ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం పెంచుతాను. ఈ రోజు కొనాలనుకున్నాడు, అబ్బా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందిలే, ఏం తీసుకుందాంలే, లోన్ ఏం తీసుకోవద్దులే, సర్క్యులేట్ ఏం అవసరం లేదులే అని చెప్పి లోన్ తీసుకోవడం మానేస్తాడు. లోన్ తీసుకోవడం మానేయడం వల్ల ఈ డామినో ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. లోన్లు తీసుకోవడం తక్కువ అవడం వల్ల మనీ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది, మనీ తక్కువ ఉండడం వల్ల జనాలు కొనడం తగ్గిస్తారు, డిమాండ్ అండ్ సప్లై మళ్ళీ అదే వస్తుంది. సో బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఏమైంది, డబ్బులు తక్కువ ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా డిమాండ్ తగ్గింది, సో ఈ అమ్ముడు పోవాలంటే రేట్లు తగ్గించాలి, సో రేట్లు తగ్గిస్తారు. మళ్ళీ ఎకానమీ ఆగిపోతుంది ఎక్కడో చోట, ఇంకా ప్రొడక్టివిటీ అనేది లేకుండా పోతుంది. అలా ఒక లిమిట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎకానమీలోకి మనీ ఇంజెక్ట్ చేస్తే గనక, లేదా ఎకానమీకి లోన్లు గనక మనం ఇచ్చాము అంటే వాళ్ళు మళ్ళీ బిజినెస్లు మొదలు పెడతారు అని చెప్పి మళ్ళీ రేట్లు కొంచెం తగ్గించడము లేదా పెంచడం ఇలా చేస్తూ వస్తారనమాట. ఇది ఒక సర్కిల్. దీని వలన రూపాయి విలువ ఒకసారి తగ్గిపోవడం, మళ్ళీ ఆగుతుంది, పెరుగుతుంది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇట్లా ఈవెన్ చూడండి, పెట్రోల్ రేట్లు ఒకసారి పెరిగిపోతుంటాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొంత తగ్గిస్తోంది కూడా. అవును, పెట్రోల్ రేట్లు ఎప్పుడు పెరిగిపోతాయనే అందరి అవగాహన. ఇప్పుడు ఒక్కసారి 10 రూపాయలు తగ్గిస్తోంది. వీటన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్తుంటే, కరోనా టైంలో అందరూ అసలు ఎవ్వరూ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, మార్కెట్లో ఏమీ కొనుక్కోలేదు, ఎక్కడ వ్యాపారాలు అక్కడ ఆగిపోయాయి, డబ్బులు నిల్వలు పెరిగిపోయాయి. అవును. ఇలాంటి టైంలో ప్రభుత్వం ఏం చేసింది, నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ప్రభుత్వోద్యోగులందరికీ ఏం చేసింది, ఓకే మీరు ఎల్టీసీలకు వెళ్తారు కదా, ఈసారి ఎల్టీసీకి వెళ్ళక్కర్లేదు, అంటే ఆ ఎల్టీసీలో మీకు వచ్చే ఒక 2,00,000 రూపాయల లోపల ఏదైనా ఉంటే దానికి మీరు అన్నీ కొనేటట్లయితే మీకు 60,000 70,000 మీకు రావాల్సిన ఎల్టీసీ మీకు ఇస్తాం, అంటే మీరు వెళ్ళక్కర్లేకుండానే మీకు గ్రాంట్ చేస్తామని చెప్పింది. దానివల్ల మీరేం చేశారు, 60,000-70,000 రూపాయలు నాకు వచ్చేదానికి 2 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా మంది చేశారు. ప్రభుత్వం దృష్టిలో అది అవసరము. వ్యక్తిగతంగా నేను తీసుకుంటే నాకు అక్కర్లేని సోఫాలు, నాకు అక్కర్లేని మంచాలు, నాకు అక్కర్లేని పరుపులు ఏవేవో కొన్నా. అయ్యో 2 లక్షలకి మనకి రాయితీ అంత ఖర్చు పెడితే
సేమ్ ఇదే కదా మీరు చెప్పేది. అంతే, అంటే same అదే exactly. కంట్రోల్ చేయాలంటే అంతే. కొన్ని అంటే ఒక బిస్కెట్ చూపించాలి, ఏదో ఒకటి ఒక చూపించి మనకి ఓకే అంటే మనకి ఆశ చూపించాలి, అంతేనా? అంతే. అందుకని ఈ సర్క్యులేట్ అవ్వాలి ఎకానమీ. డబ్బు ఎక్కడ స్టాగ్నేటెడ్గా ఉండిపోకూడదు. ఈ డబ్బు అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటే డబ్బు అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ వడ్డీ అనేది వస్తుంది. ఆ డబ్బు ద్వారా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, తర్వాత కొత్త కొత్త పంటలు వేస్తున్నారు, కొత్త కొత్త ఇండస్ట్రీలు పెడుతున్నారు, వాల్యూ క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారానే మన జీడిపి అంటాం, మన డెవలప్మెంట్ అనేది అవుతుంది దానివల్ల. ఈ దానికోసము కేవలం ఆర్బీఐ దగ్గర ఉన్న ఏకైక ఆయుధము ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడము. ఎవరికి పెంచడము? బ్యాంకులకి వాళ్ళు ఇచ్చే డబ్బు మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం, పెంచడం చేస్తారు. తద్వారా బ్యాంకులు మన మీద వేస్తాయి. కాబట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్లు దీని ద్వారా ఎకానమీలో ఎంత డబ్బు సర్క్యులేట్ అవుతుంది, దాని వాల్యూ ఏంటి అన్నది ఆర్బీఐ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. గ్రోత్, ఇన్ఫ్లేషన్ రెండు బ్యాలెన్స్డ్గా పైకి వెళ్తూ వస్తాయన్నమాట. దాని ద్వారా మనీ సర్క్యులేషన్ జరుగుతుంది, దేశము ముందరికి వెళ్తుంది. ఇలా వెళ్తూ ఉంటే మనం ఇందాకలా అనుకున్నట్లుగా పోను ఇదివరకు రూపాయి చూసేవాళ్ళము, 2 రూపాయలు చూసేవాళ్ళం, 3, 5 అయిపోయింది. ఇప్పుడు 10 రూపాయలు కూడా మెల్లమెల్లగా కనుమరుగైపోయే పరిస్థితి. పైసలు మారిపోయాయి. మనీ వాల్యూ ఇలా తగ్గిపోతుంటే దీని నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మనీ వాల్యూ తగ్గుతోంది అంటే మన జీతాలు కూడా అలానే పెరిగాయి కదా, మన చేతికి వచ్చే డబ్బు కూడా అలానే పెరుగుతుంది. మనకు ఇన్ఫ్లేషన్ అనేది ఒక టార్గెట్ ఆర్బీఐ పెట్టుకుంటే దాని ప్రకారము ఎంత మనీ వాల్యూ కోల్పోతుంది అన్న దాన్ని బట్టి మనం కూడా మన ఆదాయాలు అలానే పెంచుకుంటూ వచ్చాం. సో దాని ద్వారా మనం ఆ బ్యాలెన్స్ అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఇందాకలా అనుకున్నట్లుగా, అంటే ఇదివరకు మన ఈవెన్ పనమ్మాయికి 200 రూపాయలు ఇచ్చి అదే పని చేసేది, ఇప్పుడు 2000 ఇస్తున్నాం, అదే పనే చేస్తాం. లేదా ఒక రిక్షాకి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం, ఆటోకి 15-20 రూపాయలు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అదే ఆటో 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, అదే డిస్టెన్స్ కి 100 రూపాయలు వస్తుంది. అవును. ఒక ఉద్యోగస్తుడికి 2000 వచ్చేటటువంటిది ఇప్పుడు 20,000 వస్తుంది. అవును. అంటే వాళ్ళ దగ్గర ఆ రకంగా ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ బ్యాలెన్స్ అన్నది ఎలా ఉంది, తర్వాత మనీ ఎలా సర్క్యులేట్ అవ్వాలి, ఎంత మనీ సర్క్యులేట్ అవ్వాలి, ఎంత బ్యాంకులు తమ దగ్గర పెట్టుకోవాలి, తర్వాత ఎంత బ్యాంకులు బయటికి వడ్డీకి ఇవ్వాలి, ఆ తర్వాత గవర్నమెంట్ అనేది ఎంత స్పెండ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి. గవర్నమెంట్ స్పెండింగ్ గురించి ఆర్బీఐకి పెద్ద పవర్ ఉండదు, కాకపోతే ఎంత జరిగితే బాగుంటుంది అన్నది ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ ప్రతిసారి తన ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి ఎకానమీని ముందరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఈవెన్ బడ్జెట్ జరిగేటప్పుడు కూడా ఆర్బీఐని కన్సల్ట్ చేస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే తన బ్యాంకర్ కాబట్టి ఈ మొత్తం ఈ రంగుల రాట్నంలో అందరికీ పాత్ర ఉంది. ఎందుకంటే అటు ప్రభుత్వం దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద బాగా మిలియనర్స్, కోటీశ్వర్లు, లక్షల కోట్లలో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా దీని తాలూకా ప్రభావం ఉండనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా టైప్లో లాగా ఎవరు ఏమీ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉండి మజ్జిగానం తినేసి కూర్చుంటాము అంటే మాత్రం డబ్బు విలువ పడిపోతుంది, ఆగిపోతుంది, ఎక్కడికక్కడ ఉత్పాదకత తగ్గిపోతుంది, ఎన్నో కోట్ల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిపోతాయి. పని ఉండదు, పని ఉంటేనే వాళ్ళకి ఆదాయం వస్తుంది, వ్యాపారం ఉంటేనే వ్యాపారస్తులకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రావాలంటే ఉన్నవాడు ఖర్చు పెట్టాలి, లేని వాడి దగ్గరికి ఆ డబ్బు చేరాలి. ఈ మనీ సర్క్యులేషన్ ఒక దగ్గర ఉండకుండా, అందుకనే లక్ష్మీదేవి చంచలమైనది అని చెప్తారు. చంచలం చేయడానికే మన సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ అచంచలంగా అలా ఉండిపోతే మాత్రం ఆర్బీఐ లాంటి వాళ్ళు కానీ బ్యాంకులు కానీ వీళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మార్కెట్ కరెక్షన్స్ లాగా చేసి మళ్ళీ ఎకానమీని ముందుకి నెట్టడానికి రైలు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అంటే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి, కొనేవాళ్ళు కొనాలి, అమ్మేవాళ్ళు అమ్మాలి, తయారు చేసేవాళ్ళు తయారు చేయాలి. ఇవన్నీ కూడా ఈ చైన్ ఎక్కడ ఆగిపోకూడదు. ఎప్పుడు ఆర్బీఐ ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో తాడు పెట్టుకొని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎకానమీ స్లో అవుతోంది అంటే మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్లా ఒక దెబ్బ వేసినట్లు కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే అందరూ లోన్లు తీసుకొనేసి హ్యాపీగా ఖర్చు పెట్టేసుకుంటారు. మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి, పట్టుకోలేము, ఈ గ్రోత్ సస్టైనబుల్ కాదు అన్నప్పుడు ఈ తాడును పట్టుకొని వెనక్కి ఇట్లా లాగుతుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది. ఎవరు తీసుకోలేరు, తీసుకోకపోతే ఖర్చు జరగదు, సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది. అలా ఒక 6 నెలలు ఒక సైకిల్ లాగా కొంచెం పెంచడము తగ్గించడం. రేట్లు తగ్గించాయి అంటే చాలామంది వచ్చి లోన్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు, రేట్లు పెంచాయి అంటే
ఓకే, ప్రస్తుతానికి కొంచెం దూరం ఉందామని చెప్పి ఆగిపోతుంది. బాగుంది. ఈ కరెన్సీ కథ చాలా ఆసక్తికరంగా ఉందండి. అంటే దీని వెనకాల ఇంత ఉంటుందా? ఆటో ఇండస్ట్రీ పడిపోతోందండి, లేకపోతే ఈ హౌస్ ఇండస్ట్రీ చాలా పెరుగుతోందండి, ఇలా ఏదేదో చెప్పుకుంటుంటారు. అవును. దాని వెనక ఉండే రహస్యము ఆడాడించేటటువంటి ఒక వ్యవస్థ వెనకాల ఉండి ఎకానమీని రన్ చేయడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. అంటే గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని ద్వారా తన ఇండిపెండెన్స్తో తను దేశాన్ని ఎలా ముందరికి తీసుకెళ్లాలనేది తన పాలసీని పెట్టుకొని దాని ద్వారా ముందరికి వెళ్తూ ఆ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వమే ఇచ్చింది, ప్రభుత్వం కూడా గమనిస్తూ ఉంటుంది. అంతే. బాగుందండి. చాలా 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 విషయాలు వస్తున్నాయి, సమయం సరిపోవట్లేదు ఇవన్నీ మాట్లాడటానికి. కాబట్టి తిరిగి వచ్చే వారం మళ్ళీ ఇదే సమయంలో మరికొన్ని ప్రజలకి నేరుగా వాళ్ళకి తాకేటటువంటి విషయాలతో మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.